కూడా దేవుని నమ్ముకున్న కుటుంబం? లేదు లేదు, వాళ్ళు దేవుడి గురించి తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు. వాళ్ళ విగ్రహాలు తెలియదు. వాళ్ళకి ఎల్లమ్మ దేవర, బొల్లాము, మేమంతే. వాళ్ళ దగ్గర మాకు మేనమామ వాళ్ళు. సరే అన్న, మీరు ఇంతకుముందు విగ్రహారాధన నుంచి ఇప్పుడు క్రీస్తు వైపు వచ్చారు కదా, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎలా చూస్తారు? వాళ్ళు దేవుని ప్రేమ తెలియని వాళ్ళు కాబట్టి కొంచెం అంటరాని వాళ్ళగా చూశారు. ఫస్ట్ పల్లెలో ఇవ్వటం ఏంది, వాళ్ళ ఊళ్ళో అన్నం తింటం ఏంది, వాళ్ళు మన ఇంటికి రావటం ఏంది, మన ఇంటికి వచ్చి కుర్చీలు ఊపుకోవడం ఏంటి అని అన్నారు. అంటారు అప్పుడు అన్నారు తొలిలో, అంటే నేను పెరుగు నమ్ముకునే కొత్తలో అన్నారు. మీకు ఎప్పుడు బాధ అనిపించలేదన్నా? ఇప్పుడు నాకు అంత పొలాలు, మీకు ఆస్తులు ఉన్నాయన్న అసలు? దేవుని దేవులో ఉంది ఆస్తుంది. సరే, అంత ఆస్తి ఉంది, ఊళ్ళో అంత పలుకుబడి ఉంది, కుటుంబం బాగుంది అన్నారు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చి మీ సొంత జనుల ద్వారా ఈ మాటలు పట్టడం ఎప్పుడన్నా మీకు అవమానం అనిపించిందా? నాకేంటి బ్రతుకు అనిపించిందా? కరెక్టే, కానీ మనం ఇప్పుడు వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. కానీ వారున్న సంప్రదాయంలో, వారికున్న దీక్షలు, వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. వీడు మన దగ్గర నుంచి అటు పక్కకు పోయాడని బాధతో మాట్లాడతారు. వాళ్ళ మీద కష్టం లేదు, వాళ్ళు మన మీద భేదం చూపించేది ఏమి లేదు. కానీ ఇప్పుడు దాకా మనతో పాటు తాగాడు, మనతో పాటు ఎగిరాడు, మనతో పాటు రాజకీయం చేశాడు. ఇవి అనుకోకుండా మళ్ళీ పాస్ట్ ఏంది, దేవుడు నమ్ముకోవడం ఏంటంటే ఉంటారు. బాబు మనకు తెలియదు అవుతుంది. వాళ్ళు మనం ఏం మాట్లాడతాం. మీ స్నేహితులు ఉన్నారన్నా? చాలా మంది ఉన్నారు. స్నేహితులు అంటే క్రీస్తు నమ్ముకున్నందుకు నా స్నేహితులే. బెస్ట్ ఫ్రెండ్ కళ్ళు లేని అబ్బాయి నాగరాజు అని, చిన్నప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా తర్వాత ఇంకా అందరూ శ్వాసం చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా మీరు యేసుక్రీస్తు వైపు వచ్చినప్పుడు మీ సొంత స్నేహితులు, అంటే మీ చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన స్నేహితులు క్రీస్తుని బట్టి మిమ్మల్ని ఎప్పుడైనా నిందించారా? అంటే అదే నేను అనేది, వారు నిందించడం అనేది తెలియక మాట్లాడతారంటే, వాళ్ళు దేవుని ప్రేమ తెలియదు, శిలువలో దేవుడు చేసిన త్యాగం వాళ్ళకి తెలియదు కాబట్టి వారు కొంచెం మనల్ని ఎటకారంగా మాట్లాడతారు. వాళ్ళు ఎటకారంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మన స్నేహితులు, మనం శుభాకాంక్షలతో దేవుని దగ్గరికి రావాలి. అటువంటి వారిని తప్పుగా మనం మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే అన్న, ఇప్పుడు మీకు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, అక్కలు ఉన్నారు, గొర్రెలు కాస్తున్నారు. ఇద్దరు, ఒక అక్క లేదు, ఒక చెల్లి లేదు, చనిపోయారు, కలమలు ఉన్నారు. సరే అన్న, ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే మీకు స్నేహితులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మీ బంధువర్గం మొత్తం ఉంది. అయినా సరే మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ ఫ్రెండ్స్ని అందరిని వదిలేసుకునేంత గొప్పవాడా నువ్వు నమ్ముకున్న దేవుడు? దేవుడా? నిజమే, దానికి నేను అర్థం చెప్తాను. మీరు కూడా కొంచెం విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మా జేజే ఉన్నాడు, మా జేజేకి 4 మోపళ్ళు, 1 ఆడపిల్లలు. ఆయన అందరిని బాగా ప్రేమించాడు. చనిపోయేటప్పుడు అక్కడ ఉన్న కోడల్ని, మనవాళ్ళని, మమ్మల్ని అందరిని పిలుచుకున్నారు. గోరు జాగ్రత్త, పొలం జాగ్రత్త, బొరుగురు జాగ్రత్త అని చచ్చిపోయారు. మాకంటే మరణం గొప్పదా? ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు, దానికి ఆన్సర్ లేదు. కానీ ఈ స్నేహితుల కంటే, ఈ తల్లిదండ్రుల కంటే, లేకపోతే ఈ దేవతల దేవుళ్ళ కంటే వేసే గొప్పడని అడుగుతున్నాం. గొప్పోడే, దేవునికి గొప్పోడు. దేవునికి గొప్పోడు అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడు. 50వ కీర్తనలో 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. 50వ కీర్తన తమ్ముడు 15వ వచనం చదువు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు. నాకు ఆపద వచ్చింది, నేను అందరినీ పిలిచాను, ఎవ్వరు సహాయం చేయలేదు. చివరికి ఈయన గురించి తెలుసుకున్నాను, ఈయన పిలిచాను, ఏసయ్య నాకు బలహీనత ఉంది, నన్ను తప్పించు అని. నన్ను ఆయన స్వస్థపరిచాడు,
నేను ఆయన్ని మహిమపరుస్తున్నాను. ఓకేనా తమ్ముడు? ఓకే అన్న. మీరు ఏమైనా చదువుకున్నారన్నా? చదువు 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 అని అంటారు. చిన్నప్పుడు ఒక శాస్త్రం ఉంది కదా, చదువుకునే బట్టి సాధువులు మేలు అంటారు. అది ఇప్పుడు కాలం బోధపదంగా ఉండొచ్చు, కానీ పాతకాలంలో బలమైన మాట అది. చదువు దేనికి పనికి వస్తుంది అంటే ఉద్యోగం చేయడానికి పనికి వస్తుంది. ఆ ఉద్యోగం చేస్తే కుటుంబాన్ని పోషించడానికి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 1వ తరగతి కూడా చదువుకోవాలి. నేను 14 సంవత్సరాలు గొర్రెలు కాసిన పేదలు. నేను నమ్ముకున్న దేవుడు గొర్రెలు కాపు. తమ్ముడు, నేను నమ్ముకున్న దేవుడు గొర్రెలు కాపు. నేను 14 సంవత్సరాలు గొర్రెలు కాసిన. నేను నమ్ముకున్న దేవుడు గొర్రెలు కాపోయినప్పుడు నేను కూడా గొర్రెలు కాపురిగా జీవిస్తున్నప్పుడు ఆ దేవుడు నేను తెలుసుకున్నాను. చదువుకునే అవకాశం లేదు, అప్పుడు ఉన్నా నేను వెళ్ళలేదు. కానీ ఇప్పుడు చదువుకోవాలనున్న అవకాశం లేదు. ఇప్పుడు చదువుకున్న దాన్ని బట్టి సేవ చేయాలి అంటే మరి ఆ లైవ్ చూస్తున్న అబ్బాయి కూడా, వీడియో తీస్తున్న అబ్బాయి, ఆ అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు, మరి సేవ చేయొచ్చుగా. ఇప్పుడు మా బాబాయ్ కొడుకులు అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు సేవ చేయొచ్చుగా. సరే, చాలామంది పాస్టర్లు చూస్తున్నాం, మరి పాస్టర్ల కొడుకులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా కొడుకు BA చేశాడు, థియాలజీ చేశాడు చెప్తారు, కానీ బైబిల్ దగ్గరికి రారే, సేవ చేయడానికి రారే. మరి మీ నాన్న పాస్టర్ కదా, మీరు చదువుకున్నారు కదా, మీరు ఎందుకు సేవ చేయాలి? వాళ్ళు ఎందుకు అడగరు? అంటే సమాజంలో చదువుకోనోడు తక్కువ అనేది అంతనా? కాదు. సమాజంలో దేవుడు నమ్ముకున్నాడు గొప్పోడు, వాడు చదువుకున్నా చదువుకోకపోయినా. అంటే మీరు అంతమంది ఆడపిల్లలు ఒక్కరే కదా ఒక సంతానం? చెప్పేదేమని, అప్పుడు కాలంలో ఉన్న అలవాట్లు, ఉన్న స్నేహితులను బట్టి ఎంగిలి బీడీలు ఏడుకోవటము, రోడ్డమ్మటి తాగటము. అప్పుడు పావులా పెడితే మా ఊరు పక్కన తిరువాంతకం ఉంది, తిరువాంత సినిమా పోయేవాళ్ళము. ఇంకా అలవాట్ల మీద అప్పుడు పెద్ద ఇప్పుడులాగా బడికి పంపించాలి, పిల్లల్ని చదివించాలని లేదు. అప్పుడు అక్కడ బల్లెకి వచ్చినాక నాకు సార్ కొట్టాడంటే, చదువులేదు నిన్ను కొట్టిందా అని మా అయ్య 2-3 సార్లు అన్నాడు. నాకు సపోర్ట్ కలిగాడు. అమ్మో, ఇప్పుడు అరగాడే ఎందుకు కొడుతున్నారంటే రాబోయే పుస్తకాలు చదవాలేమో, అప్పుడు ఇన్ని దెబ్బలు కొడుతారేమో అని ఒక భయం. రెండోది నా స్నేహితుడు నాగరాజు అని ఒక స్నేహితుడు అని చెప్పాను కదా, ఆ అబ్బాయికి పరిచయం చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ వాడి మీద ధ్యాస ఉంది. అంటే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న? మీరు ఎన్ని సంవత్సరాలు అయిందన్నా మీరు రక్షణలోకి వచ్చి? 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు నేను దేవుడు నమ్ముకోండి. ఓకే. 18 సంవత్సరాల నుంచి దేవుని కుప్పని బట్టి దేవుళ్ళలో ఉన్నాను. మీరు దేవుళ్ళు అంటే యేసు రక్తంలో కడగబడిన సంవత్సరాలు కన్నా? 18 సంవత్సరాలు అంటే అంటే నమ్ముకోవటంలోనే. అంతకుముందు 2 నెలలు అడపడ చర్చికి వెళ్ళాను, 3 నెలలు నేను బాప్టిజం తీసుకున్నాను. 18 సంవత్సరాలు నేను బాప్టిజం తీసుకున్నాను. అన్న, మరి 18 సంవత్సరాలు అప్పుడున్న మీ కాపరి మిమ్మల్ని సేవ చేయడానికి ఏమన్నా మీకు మాటలు చెప్పేవాడా, లేకపోతే మీరు ఏ విధంగా సేవలోకి రావడానికి అన్నట్టు? అయితే నేను బాప్టిజం తీసుకుంది నాయుడులో, నేను పెరిగింది పులవలసూరు. మా అత్తగారు పులవలసూరు, అక్కడ నేను పెరిగాను. అక్కడ తిరుగు బాబు చర్చికి వెళ్ళేవాడిని. నేను చర్చికి వెళ్ళేవాడిని, వాక్యం వినేవాడిని, వచ్చేవాడిని. ఆ గొర్రెలు కాసుకున్నాను, తాటలుంటే తాటలు పని చేసేవాడిని. కాలిగొండ సేనలో పెద్దల రాజకీయం తిరిగేవాడిని. నేను సేవ చేయాలని కానీ, లేకపోతే పాస్టర్ కావాలని కానీ అసలు నాకు ఏ వల్ల కూడా నాకు అప్పోలకి లేదు. అసలు ఆలోచన రాలేదు. ఎట్లా వస్తుంది? ఎర్రనపాలెం పొలవలసి నుంచి ఎర్రనపాలెం పోవాలంటే అది మార్కాపురం బస్సా, మాసల్లో పోయే బస్సు, బోర్డు తెలియదు. అక్కడ సెంటర్లో అడిగి ఎక్కేవాడిని. అటువంటి వాడిని నేను సేవ ఎట్లా కోరుకుంటాను సేవ చేయడానికి? సరే అన్న, అంటే బస్సు పేరే తెలియదు మీకు, బోర్డు తెలియదు. అట్లాంటి మీరు ఈ ఆధునిక యుగంలో, ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో ఒక చదువు లేకుండా దేవుని పనిలో ఇంత బలంగా ఎలా వాడబడుతున్నారన్న? ఆ క్వశ్చన్ అడిగే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. సరే, క్వశ్చన్ చెప్పండి, నేను అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు పెద్ద ఇంతే ఉంటాడు. ఇప్పుడు ఏమొచ్చింది, ఫోన్లు వచ్చినాయి, లేకపోతే విమానం మీద మనుషులు పోతున్నారు, ఆకాశం మీద, అంతే కదా. పాతకాలంలో కూడా ఉన్నారు కదా. మరి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొరినేలియను అతను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరలోకం నుంచి దేవుని వద్ద నుంచి దూత దిగి వచ్చి నీ ప్రార్థన దేవుడు ఆలకించానని చెప్పిన. అట్లానే దేవుడు నేను విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు నా సేవ చేయాలంటున్నాడు, నువ్వు నా పరిచర్య చేయాలంటున్నాడు. అప్పుడు నేను అనేవాడిని, నిద్రలో అంటున్నాడా, నిద్రలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు ఏందని చెప్పి మళ్ళీ ఉలికిపడి వేసేవాడిని. మళ్ళీ మా రోజు ప్రార్థన చేసుకుంటే ఆ స్వరం ఏం పడతా ఉండేది. నేను చెప్పేవాడిని నా వల్ల కాదు. కానీ నువ్వు అడిగినట్టు ఇంత అభివృద్ధి అవుతున్నది భారతదేశంలో. చక్కగా చాలా చదువు మీద ఇన్సెస్ట్ పెట్టి ఇట్లా చదువు మీద ధ్యాస పెట్టి చదువుకుంటున్న కాలంలో బైబిల్ కూడా చూడకుండా చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇటువంటి కాలంలో నువ్వు చదువుకోకుండా వాక్యం మీద చెప్తున్నావు అంటే నేను ఒకటి చెప్తాను. కన్యక గర్భవతి ఎలా అయింది అంటే మనందరం ఒక క్వశ్చన్. తమ్ముడు నేను చెప్పింది అర్థమవుతున్నా? కన్యక గర్భవతి అయింది అని మన బైబిల్లో మనకి క్రిస్మస్ దినాలు మనం వాక్యం చెప్తాం. ఎట్లా అయింది మరి చెప్పండి. కన్యక గర్భవతి ఎలా అయింది? ముందుగా ఎలా అయింది చెప్పుకుంటాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్ముడు ఆమె వైపు వచ్చాడు. అంతే, బైబిల్ కూడా అంతే ఉంటుంది. మరి ఒక పుణ్య పురుషుడిని భూమి మీదకి దేవుడు తీసుకురావడానికి, దేవుడే పుణ్య పురుషుడిగా దిగిరావడానికి ఒక పరిశుద్ధమైన ఒక కన్యకని దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగిన నాకు ఆ కార్యం చేయలేడట. చదువు లేకుండా వాకింగ్ చెప్పి బాగా ఇయ్యడా ఇస్తాడు. మన ఇష్టం మనం ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నారు? చాలా మంది అడుగుతున్నారు కదా. అవును, అంటే ఇది నా క్వశ్చన్ కాదన్నా, వాళ్ళకే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది కూడా వాళ్ళకే. ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని అన్నప్పుడు నేనేమైనా చదువు లేకుండా సంఘాన్ని ఎందుకు కట్టలేడు, సంఘాన్ని ఎందుకు కట్టడానికి లేదు? పరిశుద్ధాత్మ దేవుడే కదా మాట్లాడుతుంది. 12 మంది శిష్యులు ఎంతమంది చదువుకున్నారో ఎంతమంది చదువుకోలేదో చాలా మంది సేవకులు ఇప్పుడు కూడా తెలియదు. పేతురు రాసిన పత్రిక ఎవరు రాశారు తెలుసా మీకేమన్నా? చాలా మంది పాస్టర్లు తెలియదు. ఆయన రాశాడా? సరే, ఇది ఒక క్వశ్చన్ ఎప్పుడన్నా మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను అడుగుతున్న సమాధానం చెప్పు. సరే, ఏదేమైనా సమాజంలో డబ్బు ఉంటే బాగా గెలిపిస్తారు కదా, చదువు ఉంటే బాగా గెలిపిస్తారు అనుకుంటారు కాదు, కానీ దేవుని కోపం ఉంటే గెలిపిస్తారు. ఈరోజు నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, చదువు లేకపోయినా నా పట్ల చాలామంది వేసే ప్రేమ చూపిస్తారు. నేను ప్రార్థన చేస్తే ఇట్లా నీళ్ళు బాటలు పట్టుకుని ప్రార్థన చేస్తే చాలామంది కడుపులో గడ్డలు కలిగిపోయినాయి. మంచంలో ఇంకా కాసేపు చనిపోతున్న వాళ్ళ దగ్గరకు కూడా నేను వెళ్ళి నేను అన్నం పట్టుకొని ప్రార్థన చేసి కలిపి వాళ్ళ నోట్లు పెడుతూ వాళ్ళు తిన్నారు, బతికారు. ఎక్కడో కాదు, ఇక్కడే ఈ ఊర్లోనే, ఈ విస్తాపురం కదా, ఈ ఊర్లోనే బాలపురం అనే ఒక ఆమె అనురాలు బాగా వాంతులు, 2 నెలల నుంచి వాంతులు, హాస్పిటల్ తిరిగారు, ఇంకా బతకదని చెప్పారు. వాంతులు. అయితే వాళ్ళ అమ్మగారు ఇక్కడ ప్రార్థనకు వచ్చాము, కాస్ట్ ఉంటే బాగుండు, మా అమ్మాయికి తాయెత్తు లేపించాము, హాస్పిటల్ తిరిగాము, మాకేమీ తగ్గలేదు, మా అమ్మాయి చచ్చిపోతుంది అంటుంది. అంటే ఇక్కడ నెహెమ్యా అనే ఒక మాస్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. మేము వెళ్ళాను, నేను ఒక విశ్వాసం 2 తీసుకుని వెళ్ళి పెరుగాను అంత కలిపి నేను పెట్టాను. ఈరోజు కూడా చూడండి ఆ పెరగాలకు వస్తుంది, జరుగు కూడా 2 సంవత్సరాలు సాక్ష్యం కదా. అంటే అది ఇంకోటి కూడా చెప్తున్నాడు, సేవను గురించిన సువార్త నశించిపోతున్న వారికి వెళ్తామని కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. క్రీస్తుని గురించి చెప్పాలనుకున్నా, క్రీస్తు గురించి ప్రకటన చేయాలనుకున్నా కావాల్సిన చదువు కదండి.
పరిశుద్ధాత్మ కృప. పరిశుద్ధాత్ముడు లేకపోతే సంఘం కట్టలేదు, ఆత్మీయంగా నడిపించలేదు సంఘాన్ని. అన్న మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారన్న, అంటే దేవుడు నన్ను బలహీనప్పుడు నన్ను బాగు చేశాడు అంటే, నేను బాగు చేశాడు కాబట్టి మీరు సేవకు వచ్చారా, లేకపోతే దేవుని పిలుపుని బట్టి మీరు? నన్ను బాగా చేశాడు కాబట్టి నేను ఆయన నమ్ముకున్నాను. ఆయన నమ్ముకొని విశ్వాసాన్ని పోతున్నాను. నేను మందిరానికి పోతున్నప్పుడు మందిరానికి చాలా మంది ఉంటారు. నేను పోయి వచ్చి 250 మంది 300 మంది ఉంటారు. ఇప్పుడు మనలాగే అమ్మస్తులు దాదాపు 70 మంది ఆడుతున్నారు. కానీ 70 మందితో దేవుడు మాట్లాడిండో మాట్లాడలేదో నాకు తెలియదు, కానీ నాతోనే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. నా సేవ చేయండి, గొప్ప భాగ్యం కదా నాకు. అంటే పిలుపుని బట్టి మీరు బయటకు వచ్చారు, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు నేను పిలవకుండా మీ ఇంటికాడికి ఎట్లా వస్తా? పిలవని పేరంటే గోడదని పెట్టుకున్న పగ్గాలు అంటారు కొంతమంది. సరే నువ్వు అన్నట్టు పిలవకుండా సేవకు వచ్చేవారు ఉన్నారు, వాళ్ళ పగ్గాలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళ కోతలు, వాళ్ళ పీకుడు చాలా ఉంటుంది. బయట పట్టుకున్నప్పుడు వాళ్ళ వ్యవహారం, వాళ్ళ స్టైల్ మెయింటైన్ అదంతా ఉంటుంది. అది నాకు సంబంధం లేదు. దేవుడు నన్ను పిలిచాడు, నేను వచ్చాను. నన్ను ఎమ్మడిస్తున్నాడు ఆ బిడ్డల్ని. నేను చక్కగానే అడవిలో పొలంలో గొర్రెలు కాస్తాడు 14 సంవత్సరాలు ఎలా కాశాను, వీళ్ళని కూడా అలాగనే గాయమని దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను అనిపిస్తున్నాను. సరే అలా దేవుడి పిలుపుని బయటకు వచ్చారు. ఈ విషయం మీ తల్లిదండ్రులు మీరు చెప్పినప్పుడు, లేదా మీరు మీ భార్య పిల్లలతో మీరు దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను వెళ్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు వాళ్ళకి మా నాన్న దేవుడు నమ్ముకోవడం ఇష్టం లేదు. మా నాన్న నేను సేవకు పోతానని చెప్పలేదు. మా మేనల్లులకు చెప్పాను, నేను సేవకి వెళ్తున్నాను, మీరు కొంచెం మా కుటుంబం వైపు చూడండి కొంచెం అని చెప్పాను. అంటే జాగ్రత్తలు చెప్పాను. వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత మా పాస్టర్ గారు చెప్పాను, దేవుడి సేవ చేయమంటున్నాడంటే, సేవ అంటే ఆమె దృష్టిలో ఏంటంటే చేపలు పరగటం, లేకపోతే చప్పట్లు కొట్టడం తెలియదు. కానీ పూర్తిగా సేవకు వచ్చిన తర్వాత తెలిసింది, ఓ ఇంత గొప్ప సేవ. అంటే నేను సేవకు వచ్చేటప్పుడు మా మేనల్లులకు చెప్పాను. మన వాక్యం సెలవిస్తున్నాను మనకి, మీరు దేవుని పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు ఒక సంచినేయుడు జాలనేయుడు తీసుకెళ్ళడం వాక్యం సెలవిస్తుంది. మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు మీరు ఎలా వచ్చారు? ఇప్పుడు కోటేశ్వరం చెప్తున్నా అది చెప్తున్నాం తర్వాత ఇప్పుడు నేను కోటేశ్వరం మీకు సాక్ష్యం చెప్తున్నాను, లేకపోతే మీరు అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నాను మీతోటి. అప్పుడు నేను సేవకు వచ్చినప్పుడు కాళ్ళకి చెప్పులు, ఒక లింగి, ఒక సంకల సినీ పెన్స్, ఒక బైబుల్, అంతే అంతే వచ్చిన ఒక కండ, ఒకటి మెల్ల కండ. సరే అండి, మీరు బయటకు వచ్చారు. ఓకే, మీరు మొదటగా దేవుని వాక్యం ప్రకటించే గ్రామం ఏది ఉందన్నా? పొలవలసేరు మండలం రెంటపల్లి అనే గ్రామం. రెంటపల్లి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఒకరు చెప్పారన్నా కుటుంబాన్ని అక్కడ నేను బజార్లో నుండి ఉండవాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ సేవకుడు నాకు కొంచెం తెలిసిన సేవకుడు పిలిచి, ఈరోజు మా చర్చిలో ఉపవాస ప్రార్థన చెప్పుడు అంటే అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకున్నాను. ఇప్పుడంటే మీరు చింతచేరు పాస్టర్, చింతచేరు మందిరం అంటారు. ఒకప్పుడు మీరు అన్నారం పాస్టర్ అనేవాళ్ళు ఉన్నారు. ఆ పేరు ఎలా వచ్చిందన్న? అక్కడ అన్నారం అంటే నేను 9 సంవత్సరాలు గొర్రెలు కాసాను. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. కానీ నేను మాసల దగ్గర వెలుదుర్తిని సూర్యపడిన గ్రామంలో శుభార్త చేస్తున్నప్పుడు దేవుడు ఆ ఊరు పోమన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ సంవత్సరంన్నర సేవ చేశాను. నేను ఒక సేవకుడిగా ఉంటూ 10 మంది సేవకులు సిద్ధపరిచాను. అక్కడ నేను సేవకులను పంపినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళ సొంత కులం సేవకుడు వచ్చినారు, నేను ఉన్నారు. సరే అన్న, మీరు అన్నారు వచ్చినప్పుడు అక్కడ మందిరం కట్టారు. ఆ మందిరం కట్టడానికి మీకు స్థలం ఎవరు ఇచ్చారు?